హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు ఇదిగోండి ఈ వెలుగపండ్లతో చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ వెలుగపండ్లు మన హెల్త్కు ఎంతో మంచివండి. మన లివర్ని కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి వీటిపైన తొక్కను తీసేసి లోపల గుజ్జును తీసుకోవాలండి. అది నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ వీటిని తొక్క మొత్తం ఊడేలా కట్టాలండి. ఇలా తొక్క మొత్తం తీసేసిన దాన్ని బౌల్లో వేసుకొని ఈ వెలుగపండును కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటా. బాగా మెత్తగా పట్టుకోవద్దు. మిక్సీ పట్టడానికి మిక్సీ జార్లో వేస్తున్నా. దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ ఆడించుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని బౌల్లో తీసుకోవాలి. సరిపడినంత కారం వేసుకోవాలి. అదేవిధంగా ఉప్పును కూడా వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం కడాయి పెట్టి అందులో ఆయిల్ పోస్తున్నా. సరిపడినంత ఆయిల్ పోసిన. ఆయిల్ వేడెక్కింది. అందులో జీలకర్ర, ఆవాలు వేస్తున్నా. వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా. వెల్లుల్లి రెబ్బలు బ్రౌన్ కలర్లోకి రావాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తున్నా. కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నా. రెడీ అయిపోయింది. పోపు రెడీ అయింది. అందులో వెలుగపండు గుజ్జును వేస్తున్నా. ఉప్పు కారం వేసిన వెలుగపండు గుజ్జుని ఇందులో వేస్తున్నా. చూడండి, కొంచెం ఆయిల్ ఇలా బయటకు వచ్చేదాకా కొంచెంసేపు ఉంచుకొని తీసుకోండి. ఇలా కొంచెం లైట్గా ఆయిల్ బయటకు రావాలి. పండు చట్నీ రెడీ అయింది. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి.